కోసం అచ్యుతమణి గారు స్టేజ్ పైకి వచ్చి మీకు కొన్ని జోక్స్ చెప్పి మీ అందరినీ నవ్వించడానికి మరి స్టేజ్ పైకి రాబోతున్నారు. మరి నవ్వడానికి రెడీగా ఉన్నారా? ఓన్లీ చూడడానికైనా నవ్వడానికి కూడా రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నారా? ఒకసారి నవ్వండి. ఎంత రెడీగా ఉన్నారో చూద్దాం. ఒకసారి బాగా నవ్వండి. వినిపించాలి నాకు మీరు నవ్వే నవ్వులు వినిపించమంటారా? ఓకే, థ్యాంక్ యూ. గతంలో నవ్వు 4 విధాల చేటన్నారు, నేడు నవ్వు 40 విధాల గ్రేట్. ఎవరైతే రోజు 5 నిమిషాలైనా నవ్వుకుంటారో వాళ్ళ ఆయుష్ 5 సంవత్సరాలు పెరుగుతుంది. అందుకే ఈ మధ్యలో బ్రేక్లో మీకు నవ్వించడానికి 4 జోక్స్ చెప్తాను, ఏకాగ్రతగా వినాలి. ఒకసారి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చింది. తండ్రి కొడుకుల సంభాషణ ఇలా ఉంది. రే ఎదవా, మన ఊర్లో అందరూ పాస్ అయ్యారురా, అమ్మాయిలు పాస్ అయ్యారు, అబ్బాయిలు పాస్ అయ్యారు, నువ్వు ఒక్కడే ఫెయిల్ అయ్యావురా, నా పరువు తీసేసావు, అయినా కూడా మునిగిపోయింది ఏం లేదు, మళ్ళీ జూన్లో మళ్ళీ పరీక్షలు పెడతారు కదా, ఈసారి బాగా చదివి పాస్ కావాలి, ఈసారి కానీ పాస్ కాలేదనుకో నువ్వు నన్ను మర్చిపో అంతే అని సీరియస్గా హెచ్చరించాడు తండ్రి. ఆ అబ్బాయి, డాడీ ఈసారి బాగా చదువుతాను, బ్రహ్మాండంగా రాస్తాను, పాస్ అవుతానని హామీ ఇచ్చాడు. మళ్ళీ పరీక్షలు రాసేశాడు. రిజల్ట్స్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు ఆతృతగా, ఏమిరా రిజల్ట్స్ వచ్చింది కదా ఏమైంది అన్నాడు. ఎవరు నువ్వా అన్నాడు. ఎందుకంటే నన్ను మర్చిపో అన్నాడు కదా ఫెయిల్ అయితే. అలాగే విశాఖపట్నంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఉంది. అక్కడ చంటి బిడ్డల తల్లులందరూ వరుసగా 10 మంది నిల్చో ఉన్నారు చిన్న బిడ్డలను ఎత్తుకొని. ఆఫీసర్ బయటకు వచ్చి, ఏమమ్మా తుఫాన్ సహాయం చేసేది ఇక్కడ కాదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి అని సీరియస్గా అడిగాడు. అప్పుడు ఆ మహిళలందరూ, మాకు తెలుసండి సహాయం ఎక్కడ చేసేది, మేము ఇప్పుడు సహాయం కోసం రాలే, మీరు తుఫాన్లకు రకరకాల కొత్త పేర్లు పెడుతున్నారు కదా, మా బిడ్డలకు కూడా ఏదైనా పేర్లు పెడతారని మంచి పేర్లు అందుకని వచ్చామండి. అలాగే ఇక్కడ మనకి దగ్గరలో కొత్త కోడూరు ఉంది. ఆదివారం అయితే అందరూ కూడా ఆహ్లాదంగా తిలకించడానికి అక్కడికి వెళ్తారు. ఒక ఆయన విక్రమ్ సింగ్ ఆయన పేరు. ఆయనకి ఆంగ్లంలో పెద్దగా ప్రావీణ్యత లేదు. అక్కడ కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఒక ఫారినర్ వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి, ఆర్ యూ రిలాక్సింగ్ అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి నో ఐ యామ్ విక్రమ్ సింగ్ అన్నాడు. ఆ ఫారినర్ పక్కకి వెళ్ళిపోయాడు, ఈయనకి ఇంగ్లీష్ రాదని. ఇంకో ఫారినర్ వచ్చాడు, ఆర్ యూ రిలాక్సింగ్, నో ఐ యామ్ విక్రమ్ సింగ్. ఆయన కూడా రాదని వెళ్ళిపోయాడు. విక్రమ్ సింగ్కి కోపం వచ్చింది. నేను కాదని చెప్తున్నా కూడా పదే పదే నన్ను అడిగి విసిగిస్తున్నారని ఆయన అక్కడి నుంచి లేచి వేరే బండ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ఖాళీ చేసిన బండ మీద ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. విక్రమ్ సింగ్ ఒక ఐడియా వచ్చింది, నేను పోయి ఈ కొత్త వ్యక్తిని అదే ప్రశ్న అడతా ఏం చెప్తాడని వచ్చాడు. అరే రిలాక్సింగ్ అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎస్ అన్నాడు. చంపక మళ్ళీ లాగిచ్చి ఒకటేసి, ఎదవా నీ కోసం ఇందాటి నుంచి ఇద్దరు తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ ఎక్కడుండవు నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ సార్.